నమస్తే. దాదాపుగా 35 సంవత్సరాల క్రితం తీసిన ఈ 'కానుక' ఎపిసోడ్ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు దీనిలో యూట్యూబ్‌లో ప్రసారం చేసిన తర్వాత ఒకసారిగా ఆహ్, ఇదేదో అంటారు చూడండి 'ఆదిత్య 365' ఎక్కి టైమ్ మిషన్‌లో ఎక్కి ఎప్పుడో వెనక్కి 35, 40 సంవత్సరాల క్రితంకి వెళ్ళినట్లుగా అనిపించింది. నాకే కాదు, నా క్లోజ్ అసోసియేట్స్‌కి వాళ్ళందరికీ అప్పట్లో నాతో పాటు వివిధ కార్యక్రమాల్లో, కల్చరల్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకున్న వాళ్ళు చాలామందికి కూడా అదే లాంటి గత స్మృతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ విషయంలో కొన్ని విషయాలు అందరికీ పంచుకోవడం బాగుంటుందని అనిపించి, నాకు సంతోషంగా ఉన్నవి ఇతరులకి కూడా వాళ్ళకు కూడా ఆహ్, దీన్ని వాళ్ళతో కూడా పంచుకోవడం బాగుంటుందని భావించి ఇవన్నీ చెప్తున్నాను. ఇది సుమారుగా 35 సంవత్సరాల క్రితం తీసిన ఎపిసోడ్ ఇది. ఆ సమయానికి చాలా విడిగా నాటకాలు గానీ, లేకపోతే వివిధ రకాలైన కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీసు, అలాగే ఈ టీవీ ఎపిసోడ్స్ ఇలాంటివన్నీ చేస్తుండేవాడిని. అయితే అది కేవలం ప్రవృత్తి మాత్రమే, నాన్ కమర్షియల్ అవన్నీ కూడా. నా వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయుడిని. దానికి నా వృత్తికి సంబంధించిన దానిలో నన్ను పూర్తిగా నా సమయం కేటాయించిన తర్వాత నా మిగతా సమయాన్ని మాత్రం, లైఫ్‌లో మిగిలిన సమయాన్ని దీనికి నేను వినియోగించేవాడిని. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తుంది. ఇదేమిటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ ఎపిసోడు ఇది ఆహ్, ఈ స్క్రిప్ట్ నా దగ్గరికొచ్చింది. డైరెక్ట్‌గా రాసిన స్క్రిప్ట్ కాదది. ఇది వీళ్ళు చెప్పిందేమిటంటే, ఇదేదో ఒక ఇంగ్లీష్ కథ, ఇంగ్లీష్‌లో వచ్చిన ఏదో ఒక కథ ఆధారంగా ఇది రాయటం జరిగిందని. ఆ కథ ఏమిటంటే వెరీ సింపుల్ అది. అది ఎంత వివరంగా లేదు. ఏదో గమ్మత్తుగా ఒకళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తే అది తిరిగి వాళ్ళ దగ్గరికే వచ్చింది అనేలాంటి ఒక చిన్న కథని బేస్ చేసుకొని ఈయన ఎర్రనేని చంద్రమౌళి గారని ఒక రచయిత దీన్ని అప్పట్లో రాశారు. అయితే అది నన్ను అది తీయమని నాకు ఒక అసైన్మెంట్ లాగా వచ్చిందనమాట. నా స్నేహితుడు పిఎస్ రెడ్డి అని ఇందులో డాక్టర్ పాత్ర వేశాడు. అతను దాన్ని తీసుకొచ్చి నన్ను అడిగారు, ఇదిగో ఇది మనం తీస్తే బాగుంటుంది అనే పద్ధతిలో. అయితే నాకు అది చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అందులో మొత్తం ఒకసారి స్టడీ చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఏమిటి అని ఆలోచించినప్పుడు, నాకు సాధారణంగా ఏమిటంటే, నేను అంతవరకు చేసినవన్నీ డ్రామాటిక్ ఎలిమెంట్ ఎక్కువగా ఉండేవి చేయటం జరిగింది. అయితే ఇందులో డ్రామాటిక్ ఎలిమెంట్ చూపించరాదు. ఎందుకనంటే అది అందులో ఏదో అక్కడక్కడ తప్ప, అందులో ఒక సాఫీగా సాగిపోయే కథ అది. అందువల్ల నేనేం చేశానంటే, దాన్ని నా ట్రీట్మెంట్‌కి అనుగుణంగా దాన్ని రీరైట్ చేశాను. చాలా చోట్ల దాన్ని దీన్ని మార్చి కొన్ని చిన్న చిన్న పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేసి అందులో దాన్ని నేను అలా మార్చటం జరిగింది. అంటే కొంచెం ఒక రకంగా దాన్ని మార్పులు, ఎలాగంటే కథాగమనానికి అనుకూలంగా మార్పులు చేయడం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దాని ట్రీట్మెంట్‌ని ఇది ఇలా ఉన్నప్పుడు డ్రామాటిక్‌గా కాకుండా దాన్ని న్యాచురల్ ట్రీట్మెంట్‌లో ఇవ్వాలి అని ఆ రకంగానే నేను మొత్తం అంతా కూడా ఆలోచించడం జరిగింది. సో, ఒక లైటర్ వీన్‌లో చెప్పాలి దీన్ని. కానీ అక్కడక్కడ చిన్న చిన్న చమక్కులు ఉండాలి. అలా చేస్తూ కూడా మళ్ళీ బోర్ కొట్టకుండా, అంటే ఇది దీనికి సంబంధించినట్లు థీమ్‌కి తగ్గట్టుగానే అక్కడక్కడ చిన్న చిన్న ఏదో అక్కడక్కడ ఒక చెడుకులు లాంటివి కూడా ఉండాలి అంటూ అనే ఉద్దేశంలో నేను అలా దీన్ని రూపొందించడం జరిగింది. సరే, ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, సాధారణంగా రాసిన నాటకాలు కానీ, ప్రజెంట్ చేసిన వాటిల్లో కానీ ఎక్కడా కూడా నేను ఏదైనా ఒక సమాజానికి ఏదైనా ఒక దాని ద్వారా ఏదైనా ఒక మెసేజ్ తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశం. మెసేజ్ లేకుండా అసలు నా ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే వినోదంతో పాటు ప్రజలకు విజ్ఞానం కలిగించడం కూడా ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి నేను దాన్ని బాగా నమ్మాను ఆ విషయాన్ని. కాబట్టి తప్పనిసరిగా మెసేజ్ ఇవ్వాలని నేను అంతవరకు ఉన్నవన్నింటిని కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంకేమి తీసుకున్నా కూడా అందులో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే ఇది చూసిన నాకేమనిపించిందంటే, ఇది ఒక సరదాగా సాగే కథ, దీనిలో మెసేజ్ ఏముంటుంది అంటే, మెసేజ్ లేకుండా మనం చేయడం అనేది అంత బాగుండదేమో అని అనుకున్నాను అని నేను కొంచెం దాన్ని తరిచి చూసిన మీదట అందులో ఒక మెసేజ్ నాకు అంతర్లీనంగా కనిపించింది. ఆ మెసేజ్‌నే నేను కొంచెం హైలైట్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ ఏమిటంటే, మనుషులందరూ కూడా
కొంచెం కొంచెం హిపోక్రసీ ఉండే అవకాశం ఉంది మనుషుల్లో. అది ఎలాగంటే తమకి ఒక పని పట్ల ఇష్టం ఉన్నా ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో అని అది దానికి ఆ పని చేయకుండా ఉండటం. లేదు ఏదైనా ఒక పని మనకి ఇష్టం లేకపోయినా ఇతరుల వల్ల వాళ్ళ మెప్పు కోసమో లేదా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకేదో సహాయం ఉంది కదా అనో లేదో వాళ్ళకి మీద తెలిసిన వాళ్ళు కదా అనో ఏదో ఒక కారణంగా ఇష్టం లేని పనిని కూడా చేయటం. ఇది హిపోక్రసీ యాక్చువల్గా. ఇది మంచిదా కాదా అన్నది చెప్పడం నా ఉద్దేశం కాదు. అది వారి వారి వ్యక్తిగత దాని మీద ఆధారపడి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నా ఉద్దేశం ఆ రకమైన ఒక ఒక భావాన్ని వ్యక్తపరచడమే. మనుషుల్లో సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కొంచెం హిపోక్రసీ ప్రదర్శించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కొందరికి తక్కువ ఉండొచ్చు, కొందరికి ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. ఇది చెప్పడం నా ఉద్దేశం. అప్పుడు నాకు ఆ స్పార్క్ వచ్చిన తర్వాత ఇది చెప్పొచ్చు మనం అనుకున్న తర్వాత ఒక డైలాగ్ కూడా పెట్టాను అందులో. లాయర్ పాత్రలో ఉన్న ఒక డైలాగ్ కూడా పెట్టాను. మిగతా చోట్ల కూడా అక్కడక్కడ చూశాను. ఏమిటంటే నాకు చాలా ఇష్టమైనా కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్ నేను ఉంచుకోలేకపోతున్నాను అనే పాత్రలో, లాయర్ పాత్రలో ఒక డైలాగ్. మిగతా చోట్ల కూడా దాన్ని అలా ప్రదర్శించడం జరిగింది. అది ఒకటి మెసేజ్కి సంబంధించింది అది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే దీనిలో సాధారణంగా ఇవన్నీ చేసేటప్పుడు ఒక ఫిలిం కానీ డ్రామా కానీ ఏదైనా చేసేటప్పుడు ఈ కొంతమంది ఒక్కొక్క సందర్భంలో ఎమెచ్యూర్ ఆర్టిస్టులతో, అంటే వాళ్ళకి పెద్దగా అంతకుముందు అనుభవం లేని వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొని కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పాత్రకు అనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చి చేయటం అనేది ఎమెచ్యూర్ ఆర్టిస్ట్తో చేయటం ఒక పద్ధతి. చాలా వాటిల్లో నేను అలా చేశాను. మా దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఔత్సాహికులు, టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు అది ఇంకా అంత అనుభవం లేని వాళ్ళతో కూడా అప్పుడప్పుడు చేయించడం జరిగింది. అయితే రెండో విషయం ఏమిటంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో ఏదన్నా ఒకటి చేయించేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు సీజన్డ్ కాబట్టి ఒక రకమైన మూసలోకి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. అంటే ఇది డైలాగు లేదా ఈ సిచ్యువేషన్ అంటే వాళ్ళు అలాగే చెప్పడం, అంటే వాళ్ళకున్న మూసలోనే చెప్పడం లాంటివి ఎక్కువ ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు. దట్టు స్టేజ్ ఆర్టిస్టులు సినిమాలో చేసేటప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న స్టేజ్ మీద అత్యద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఇది. సినిమా దగ్గరికి వచ్చేసరికి, స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం అది ఎక్కువైనట్లు అలా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను ఆ రకమైన ఎఫర్ట్ చేయవలసి వచ్చింది. కొంతమంది ఏమో పెద్దగా అనుభవం లేని వాళ్ళు, ఉదాహరణకు ఆ పిల్లాడి పాత్ర ఉంది, లేదు డాక్టర్, ఆయన మంచి డాక్టర్, హిప్నటిస్టు, అతను సైకాలజిస్టు, కానీ అతను అంతకుముందు పెద్దగా ఇది చేసిన వాళ్ళు కాదు, అంటే అనుభవం ఉన్నవాళ్ళు కాదు, నాటకం విషయంలో అనుభవం ఉన్నవాళ్ళు కాదు, ఇదా ప్రజెంటేషన్ యాక్టింగ్ విషయంలో. ఇలా కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఎలాగంటే ఉదాహరణకి చివర్లో కాంట్రాక్టర్ భార్య వేసిన పద్మ అనే ఆర్టిస్ట్ కానీ, లేకపోతే లాయర్కి దీనికి గుమాస్తాగా వేసిన ఆర్టిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని వీళ్ళని ఇద్దరినీ కూడా ఒకే పద్ధతిలో నడపాలి. అంటే థీమ్కి అనుగుణంగా వాళ్ళని చేయాలి. లేని వాళ్ళకేమో వాళ్ళకి కొంచెం క్రియేట్ చేయాలి, వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయాలి. బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళనేమో మనకు అనుగుణంగా దాన్ని మలుచుకోవాలి. ఈ పద్ధతి కూడా ఒకటి నాకు దీనిలో కనిపించింది ఎక్కువ. అంటే నేను ఇందులోనే నాకు ఎక్కువగా ఈ రకమైన ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ రెండు రకాలైన వాళ్ళని ఒక సమమైన పద్ధతిలో, అంటే మనకి థీమ్ కావాల్సిన పద్ధతిలో ఒక స్మూత్గా తీసుకువెళ్ళే పద్ధతి. ఇది ఒక విషయం దీనిలో. తర్వాత ఏమిటంటే ఇంకొక విషయం, ఇది న్యాచురల్ వేలో వెళ్ళడమే, డ్రామాటిక్ వేలో కాకుండా న్యాచురల్ వేలోనే దీన్ని చేయాలి అని ఎప్పుడైతే నేను దాన్ని ఐడియాని కన్సీవ్ చేశానో మొత్తం అంతా కూడా అదే పద్ధతిలో ఇది చేయటం జరిగింది, అదే పద్ధతిలో తీయడం జరిగింది. అది కూడా కొంచెం కష్టతరమైన విషయమే అయినప్పుడు కూడా పర్వాలేదు, బాగానే నాకు అనిపించింది. ప్రజలు కూడా బాగానే దాన్ని రిసీవ్ చేసుకున్నారు, ఒక న్యాచురల్ టెండెన్సీలో వెళ్ళడం అనేది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టుల విషయంలో ఆలోచిస్తే మీకు ఇందులో తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దీనికి డాక్టర్ పాత్రకి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకొకరి చేత డబ్బింగ్ చెప్పించడం అనేది అనుకున్నప్పుడు దాని టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో దాని ముఖ్యంగా ఆయన గురించి కూడా చెప్పాలి. ఆయన సురేందర్ రెడ్డి అని మంచి కెమెరామెన్. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా బాగా ఉంది ఇందులో. ఎందుకంటే ఒక డైరెక్టర్ తను అనుకున్నది
రచయిత అనుకున్నది డైరెక్టర్ ప్రజెంట్ చేయగలగాలి. ఆ ప్రజెంట్ చేసింది కూడా యాక్టర్స్ ద్వారా చేయాలి. అది కూడా కెమెరా ద్వారా చూపించాలి. సో ఇవన్నీ కూడా యాక్టర్స్తో పాటు కెమెరా కూడా దానికి చాలా ఇంపార్టెంట్. సో ఆయన చాలా మంచి కెమెరామెన్. ఇటు వచ్చి ఏమిటంటే నేను అప్పుడు ఈ డబ్బింగ్ కోసం చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మాకు ఉన్నారు ఒక అతన్ని తీసుకొచ్చారు. చాలా గమ్మత్తు ఏమిటంటే అతని పేరు కుంచె రఘు. ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ సింగరు, తర్వాత మ్యూజిషియన్. ఆయన అప్పుడు ఇంకా ప్రారంభంలో, ఆయన తన కెరీర్ ప్రారంభంలో ఉన్న రోజుల్లో ఆయన ఈయనతో పాటు కలిసి ఆయన ఈమె జర్నీ చేస్తున్న విషయంలో ఆ సందర్భంలో అతను తీసుకొచ్చాడు. సో దాని డాక్టర్ పార్టీకి డబ్బింగ్ ఇచ్చిన అతను కుంచె రఘు అని ఆయన. సో ఇలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా అందులో ఇది చేయటం జరిగింది. అలాగే ఈ చివరిలో కాంట్రాక్టర్ పాత్ర కూడా శర్మ అనే అతను ఒక యాక్టర్, అతను డబ్బింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా ఏమిటంటే మొత్తం ప్రతి స్టేజ్లోనూ అది బ్యాలెన్స్ చేయడానికి మొత్తం మొదటి నుంచి కూడా చివరి దాకా దానికి ఇచ్చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇది చాలామందికి నచ్చింది. ఎందుకంటే అంతకుముందు నేను తీసిన కొంచెం డ్రామాటిక్గా ఉన్నవి అవి బాగా వెళ్ళాయి. ఇది కూడా జనానికి బాగా నచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా 2 ముఖ్యమైన విషయాలు నేను పర్సనల్, అంటే పర్సనల్, దీనికి సంబంధించిన పర్సనల్ విషయాలు 2 చెప్తాం అనుకుంటాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇది టెలికాస్ట్ అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది, అందరూ చూస్తూ ఉండేవాళ్ళు, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, నేను ప్రతి వాళ్ళు ఆ రోజు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అంతకు మించి వేరే మీడియా ఏమీ లేదు అప్పట్లో. ఒక దూరదర్శనే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీడియా. ఇంకా కూడా ఈ ఛానల్స్ కూడా రాలే. ప్రారంభంలో ఉన్న టీవీ ఛానల్స్ కూడా అప్పట్లో పెద్దగా ఉండేవి కావు. అటువంటి సందర్భంలో నేను ఒకసారి మా ఊరు వెళ్ళాను. కూచిపూడి అన్నట్లు నేను ఏమిటంటే బై బర్త్ నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. కూచిపూడికి సంబంధించిన ఆర్టిస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని. మా నాన్నగారు ప్రముఖ నాట్యాచార్యులు, నాట్యవేత్త, కీర్తిశేషులు భాగవతం రామకోటయ్య గారు. అయితే నేను నాట్యం నేర్చుకున్నాను, కానీ ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ నాటకం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇది నేపథ్యం. మా ఊరికి వెళ్ళాను నేను. ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్ని గారి భర్త, అంటే మా బాబాయ్ గారు, మా చివరి పిన్ని గారి భర్త, ఆయన పేరు ఎలేశ్వరపు రామలింగ శాస్త్రి గారు, రామలింగ శాస్త్రి ఆయన. నేను వెళ్తుండగానే అసలు నన్ను చూసి ఆయన గుమ్మం దాకా వచ్చి చేపట్టుకుని ఆహ్వానించి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సరే, మా పిన్ని ఏదో కాఫీనో అదే కావాలని అడుగుతోంది. అది సరే, అది ఒకవైపు ట్రాక్ నడుస్తుంది. ఈయన కూర్చోబెట్టుకుని తను ఎంతో కాలంగా చెప్పదలుచుకున్న మాట ఆయన చెప్పారు. ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన అన్నది ఏమిటంటే, మన వాళ్ళల్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కూచిపూడిలో, మంచి నాట్యవేత్తలు ఉన్నారు, పరంపరగా అదంతా వస్తుంది. కానీ ఇదంతా ఉంది, నాకు అందరూ ఇష్టమే, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీ మేనమామ యొక్క డైరెక్షన్ టాలెంట్ని, ఫిలిం డైరెక్షన్ టాలెంట్ని ఎవరు అసలు పుడికి పుచ్చుకోలేదు, నువ్వు ఒక్కడివే నాకు కనిపించావు. అదే ఆయన టాలెంటే నీకు వచ్చిందని నాకు అనిపించింది. నేను అన్నీ చూస్తున్నాను, ఇటీవల కానుక కూడా చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఆయన డైరెక్షన్ టాలెంట్ని నువ్వే నీకే వచ్చింది అందరిలోకి అని ఆయన ప్రశంసించాడు. ఆయన చాలా సిన్సియర్గా ప్రశంసించారు. ఆయనకి ఏమీ కూడా ఆ చెప్పడంలో ఆయన సిన్సియారిటీ తప్ప మరొకటి లేదు. ఇంతకీ మా మేనమావ ఎవరంటే దేవదాసు డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య గారు, ద గ్రేట్ వేదాంతం రాఘవయ్య గారు మా మేనమావ, మా మదర్కి ఓన్ బ్రదర్. సో ఈయన ఈ మాట అనేసరికి నాకు అప్పుడప్పుడు మనసులో అనిపించిన మేనమావలాగా నేను ఇలాంటివి చేస్తున్నానని నాకు అనిపించిన, ఆయన ఒక సిన్సియర్గా ఆయన అనేసరికి నాకు చాలా ఆనందం వేసింది అప్పుడు. సో నేను సరే, అదొక అనుభూతి. ఎంతోమంది చాలా బాగుందని చాలా రకాలుగా ప్రశంసించిన ఆర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, వాయిస్ లేకపోతే ఏఆర్కి సంబంధించిన విషయంలో అన్నిట్లో ప్రశంసించినప్పటికీ అవన్నీ మనకి సంతోషంగానే అనిపిస్తాయి. కానీ ఒక వ్యక్తి ఇలా ఒక ఇది చేయడం, ఎందుకంటే ఆయనకి వేదాంత రాఘవయ్య గారు తెలుసు, ఆయనకి బావగారు అవుతారు. అదిగాక ఏమిటంటే ఆయన మొత్తం అన్ని సినిమాలు చూస్తుంటారు, అప్పట్లో ఉన్నవన్నీ ఆయన చూస్తుండేవారు. ఆయన సిన్సియర్గా చేసిన కామెంట్ అదన్నమాట. అది ఆ పరంపరని నువ్వు తీసుకున్నావు, నీకే వచ్చింది. ఇది చేస్తున్న వాళ్ళు మన దగ్గర ఇంకెవరు లేరు. చాలామంది, అందరూ నాట్యంలో ప్రవీణులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇది చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఆయన అనడం. ఇది నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే దీనిలో, అదే సమయంలో
నేను టెక్నీషియన్స్ అందరూ అలాంటి వాళ్ళని కూడా మంచి వాళ్ళని హైర్ చేసుకునేవాడిని. ఇది అంతకుముందు చేసిన దానిలో కూడా అంతకుముందు చేసినట్టే ఎపిసోడ్స్‌లో కూడా వేలం లాంటి ఎపిసోడ్స్‌లో వాటన్నింటిలో కూడా ఇది చేసేవాడిని. చాలామంది అప్పట్లో నన్ను ఆ పీరియడ్‌లో ఆ 5, 6 సంవత్సరాల పీరియడ్ అది పీక్‌లో ఈ అన్నీ చేస్తున్న పీరియడ్‌లో ఒకవైపు కాలేజ్ దెబ్బ కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా నడుపుతూ అటెండ్ అవుతూ ఇంకోవైపు ఇది చేస్తున్న టైంలో చాలామంది నన్ను ఫిలిమ్స్‌లోకి వెళ్ళమని, అంటే ఒక యాక్టర్‌గా గానీ, డైరెక్టర్‌గా గానీ, ఏది అన్ని రకాలుగాను నీకు టాలెంట్ ఉంది. ఒక క్రియేటివిటీ, ఒక రైటర్‌గా గానీ, అన్ని రకాలుగాను టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఫీల్డ్‌లోకి వెళ్ళమని అనేవాళ్ళు. అప్పట్లో ఒకతను ఇంకో ఫిల్మ్ కెమెరామెన్ ఇంకో దానికి చేసిన అతను. ఆయన ఏమిటన్నాడంటే, మీరు వెళ్తే దాసనారావు గారిలాగా అవుతారండి. అన్ని ఫీల్డ్స్‌లో మీకు ఇది ఉంది అని అంటూ ఉండేవాడు. సరే, ఇది అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని రకాలైన ఆఫర్స్ కొంతమంది ఎక్కువ ప్రోత్సాహం చేసినప్పుడు నేను కొంచెం ఆలోచించాను. 2 ఫీల్డ్స్, ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటేమో ఇది ఆర్ట్. ముఖ్యంగా ఆర్ట్ అంటే నాటకాలు ఎలాగైనా ఎలా ఉండి కూడా డ్రామాస్ మనం ఖాళీ సమయంలో వేయచ్చు. కానీ ఇదేమిటంటే ఫిలిమ్స్ అంటే ఇది ప్రత్యేకించి దాని మీద ఫోకస్ చేయాల్సింది. ఈ 2 ఫీల్డ్స్‌లో ఏమిటి చూస్ చేయాలి అన్నది కొన్ని నెలల పాటు నేను తర్జన భర్జన పడటం జరిగింది. సో ఎవరన్నా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని ప్రాన్స్ అండ్ కాన్స్ నాకే తెలుసు. రెండిట్లో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ 2 కూడా నాకే తెలుసు. అయినప్పటికీ నేను ఆలోచించాను. చాలా చాలా సుదీర్ఘంగా ఆలోచించాను. సో నా భార్యను కూడా అడిగితే తను కూడా ఏమందంటే, మీ ఇష్టం, మీరు ఆలోచించండి, పర్వాలేదు, ఎలా అయినా పర్లేదు, మీరు ఆలోచించండి, బోత్ ఆర్ గుడ్ అని. అయితే నేను చివరికి ఏంటంటే నా ఆలోచనలో ఫైనల్గా వచ్చిన విషయం ఏంటంటే, ప్రవృత్తి రీత్యా కానీ నాకున్న నేను ఒరిజినల్గా నేను ఆర్టిస్ట్ని కాబట్టి, బై బర్త్ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు ఆర్ట్ అంటే ఇష్టము. అదీగాక ఈ సినిమా ఫీల్డ్ కూడా చాలా గ్లామరస్, చాలా అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు దానిలో ఇది చేస్తే, స్కై ఈజ్ ద లిమిట్. కానీ ఇటు ఒకవైపు చూస్తే ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఒక టీచర్గా ఉండటం అనేది అది చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. దాన్ని కూడా నేను ఒక దీని కింద దాన్ని ఒక ఏదో మామూలు వృత్తిగా ఏదో ఉద్యోగం లాగా అని కాకుండా దాన్ని ఒక మంచి గౌరవప్రదమైన బాధ్యతగా నేను ఆలోచించేవాడిని మామూలుగా. అందువల్ల ఈ రెండిటి కంపారిజన్లో నాకు ఇవి 2 ఇష్టమే అయినప్పటికీ అక్కడ ఏదైతే ఫిలిం ఫీల్డ్కి సంబంధించినంత వరకు నేను ఇవ్వలేనేమో అని అనిపించింది నాకు. అంటే నా వ్యక్తిగతమైన క్యారెక్టరిస్టిక్స్ వల్ల కానీ, నా స్వభావం వల్ల కానీ ఇక్కడ నాకు చాలా వరకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది అన్ని రకాలుగాను ఇది కంఫర్టబుల్ అనే ఉద్దేశంతో నేను ఆ పీరియడ్లో మాత్రం ఆలోచించి కరెక్ట్గా ఈ కానుక తర్వాత పీరియడే అది ఆలోచించి ఫైనల్గా నేను డిసైడ్ చేసుకున్నాను. నేను ఐ విల్ స్టిక్ ఆన్ టు దిస్. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉంటాను. దానికి ఈ రకమైన దీనికి మన సినిమా కానీ అలాంటివన్నీ కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే దాన్ని ఒక ప్రవృత్తిగా స్వీకరించడమే తప్ప దీనిలోనే ఉంటాను అని నేను అనుకున్నాను. సో అది దానిలో అప్పట్లో జరిగిన ఒక చిన్న ఆలోచన అన్నమాట. సో అది కూడా ఈ రకంగా ఈ సందర్భంగా ఊరికే మీతో షేర్ చేద్దామని, సరదాగా షేర్ చేద్దామని నా ఉద్దేశం. ఇంకా ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒకటి ఉంది. ఇదేమిటంటే ఇది చాలా కాలంగా వీటన్నిటి మీద ఈ సినిమా ఈ టీవీ తర్వాత థియేటర్ వీటన్నిటి మీద ఉన్న ఈ ఇంట్రెస్ట్ లేకపోతే వీటి కారణంగా ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి ఇవన్నీ విద్యా కళావేదిక అని సరదాగా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ కొన్ని చిన్న ప్రోగ్రాంలు చేస్తూ కూడా ఈ ఉన్న నేపథ్యంలో ఎంతోమంది ఇప్పుడు గత కొద్ది కాలంగా ఇప్పుడు మరి ఇది రిలీజ్ అయిన 1 or 2 డేస్లో కూడా ఈ 1 డే అలా అప్పటి నుంచి కొంచెం ముందు నుంచి కూడా చాలామంది షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే కొంతమంది అయితే ఫీచర్ ఫిలిమ్సే చేయిస్తే బాగుంటుంది అనే పద్ధతిలో నా అప్పటి నుంచి ఉన్న క్లోజ్ అసోసియేట్స్, కొత్తగా పరిచయమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అడగటము, మనం ఒక ఉత్సాహంతో ఒక డిస్కస్ చేయటము, ప్రోత్సాహకరంగా మాట్లాడటం, వాళ్ళు ఇది ఇంట్రెస్టింగ్గా మాట్లాడడం, మనమంతా ఇన్వాల్వ్ అయి చేద్దాం, మేము కూడా చేస్తామని ఈ పద్ధతిలో అంటున్నారు. ఇది కాకుండా కూడా ఈ కీర్తి కళానికేతన్ ప్రారంభించి కూడా
ఇది 40 సంవత్సరాలు 1985లో ప్రారంభించడం జరిగింది. అది రిజిస్టర్ అయింది. అంతకుముందు ప్రారంభించిన 85లో రిజిస్టర్ అయింది. ఈ 48th ఇయర్ సందర్భంగా ఏదైనా చేద్దామనే అభిప్రాయం కొంచెం మొదటి నుంచి ఉన్నది కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక రకమైన నూతనోత్సాహం లాంటిది వచ్చి ఇదివరకున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు పాత కొత్తల మేలు కలయిక, ఇప్పటి జనరేషన్ పాత జనరేషన్ అందరినీ కలుపుకుంటూ కొంత ఏదైనా సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో ఇది చేద్దాము, అంటే ఈ కార్యక్రమాలు చేద్దాము. అలాగే అన్ని రకాలైన కార్యక్రమాలు స్టేజ్ కానీ మిగతావి కానీ మిగతా రకమైన ఇది టీవీ అదే ఇది యూట్యూబ్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఫీచర్ ఫిల్మ్ అవసరమైతే మంచి థీమ్స్తో ఫీచర్ ఫిల్మ్ కానీ అలా చేద్దామని ఒక రకమైన ఉత్సాహము ఒక సంకల్పం, కొంచెం కొద్ది వరకు దాని సంకల్పం వరకు అని కూడా అనుకోవచ్చు అని జరిగింది. ఇది అందరికీ వ్యక్తపరుస్తూ అది వీలు వెంబడి కార్యక్రమాలన్నీ మీతో పాలు పంచుకోవడం జరుగుతుంది అని చెప్తూ నమస్తే.